జై శ్రీమన్నారాయణ. ఈరోజు మనం ధర్మపదం గ్రంథములోని చాప్టర్ 3 శ్రీమద్ రామాయణం అరణ్యకాండ విభాగము 47 ధర్మపురులకు విజయము తథ్యం అనే విషయంలో కబంధవధ అనే ఒక ఎపిసోడ్లో మనకు శ్రీమద్ రామాయణంలో ఈ ధర్మం గురించి చెప్తున్నారు వాల్మీకి మహర్షి. శ్రీరాముడు సోదరుడు లక్ష్మణుడు సీతాన్వేషలో అలా ముందుకు సాగుతూ ఉన్నారు. కొంత దూరం వెళ్ళేసరికి శ్రీరాముడు లక్ష్మణుని చూసి ఇలా అంటాడు, సోదరా లక్ష్మణ, చూడు, ఈ ప్రచండ వాయువు వీస్తుంది ఎక్కడి నుంచి? అడుచూడుము, ఆ వికృత శబ్దమేమిటి? ఆ లక్ష్మణ అటు చూడుము, కొండను పోలిన మహాకాయుడైన నల్లని రాక్షసుడు. వాని కోరలు ఎంతో పొడవుగా ఉన్నవి. వాడు బలిష్టముగా ఉన్నాడు. అతడు పులులు, సింహాలు, ఏనుగులను, పక్షులను ఆగక తింటూనే ఉన్నాడు. అతనికి తెలియదు ఏం చేస్తున్నాడో, అలా ప్రవర్తిస్తున్నాడు. అతనికి విశాలమైన బాహువులు ఉన్నవి, చాలా పొడవైన చేతులు ఉన్నాయి, బలంగా ఉన్నాయి చేతులు. యోజన వరకు ఆ చేతులు విస్తరించి ఉన్నాయి. అతనికి విశాలమైనటువంటి వక్షస్థలం ఉన్నది, చూడు. ఆ వక్షస్థలములో అతని యొక్క నుదురు అంటే లలాటము ఉన్నది, అందు ఒకే ఒక్క కన్ను ఉన్నది. అతని చేతుల నుండి క్రూర జంతువులు తప్పించుకొనలేక అతనికి ఆహారంగా మారుతున్నాయి. ఆ దుష్ట రాక్షసుడిని చూడు అంటాడు. లక్ష్మణస్వామి చూశాడు. అన్నయ్య, అవును, మనము తగు జాగరూకతో పయనింతుము. దీన్ని తప్పించుకోకుండా మనం ఇతని చేతిలో పడితే మన కార్యము ఆలస్యమగును. మనము మాత సీతను వెదికే కాలము ఎక్కువ అగును. కనుక మనం ఇతను తప్పించుకొని పోదాం అని పక్కకు జరగబోయారు. కానీ యోజనం పొడవున్నటువంటి చేతులతో ఉన్న ఆ దుర్మార్గుడు, రాక్షసుడు, కబంధుడు, ఇప్పుడు దుర్మార్గుడే, మరి రాక్షస ఉత్తరం ఉన్నాడు కాబట్టి, ఆ కబంధుడు తన 2 బాహువులతో ఇద్దరందములను, కుడి చేతితో రాముడిని, ఎడమ చేతితో లక్ష్మణస్వామి వారిని ఇద్దరిని పట్టుకొని దగ్గర లాక్కొచ్చాడు. నవ్వుతున్నాడు, కటాటహాసంగా నవ్వుతున్నాడు. వాడి చేతుల నుంచి తప్పించుకోవాలని మహావీరులైనటువంటి రాముడు, లక్ష్మణుడు శత విధాలా ప్రయత్నించారు. కానీ వాడి పట్టు నుంచి వీళ్ళు బయటపడలేకపోయారు. అది బ్రహ్మదేవుని వరం కదా, ఆయనకి బలం వచ్చింది ఆ విధంగా. కాబట్టి రాముడు కానీ లక్ష్మణుడు కానీ వారి చేతుల నుంచి బయటపడలేకపోయారు. అప్పుడు లక్ష్మణస్వామి అంటాడు, భ్రాత, ఈ దుష్ట రాక్షసుడు మనలను విడిచిపెట్టినట్లు లేడు. ప్రస్తుతానికి నేను ఇతనికి ఆహారంగా మారేదను. నీవు ఆ క్షణంలో తప్పించుకొని బయటికి వెళ్ళి సీతామాత్ర వెతికి తీసుకొని నీవు చివరిగా అయోధ్యకు వెళ్ళు. నీవు మునుపు సోదరుడు భరతుడికి మాటిచ్చితివి కదా, 14 ఏళ్ళ తర్వాత అయోధ్యకు వచ్చి సింహాసనాన్ని అధిష్ఠించి ప్రజలను పాలిత్తు అంటివి కదా, నీ మాట పోరాదు. కనుక నీవు సీతామాతతో తిరిగి అయోధ్యకు వెళ్ళుము. నేను ఈ రాక్షసుడికి ఆహారంగా మారేదను అన్న ఒక్క ప్రార్థన నాది. నీ సేవ చేయలేని నాకు జీవితమే అక్కర్లేదు. నీ సేవయే నాకు పరమ తృప్తి. కానీ ఒక్క కోరిక కోరుతున్నాను అన్నయ్య, మీరు రాజ్యంలో రాజ్యపాలన చేస్తున్నప్పుడు, సుఖంగా ఉన్నప్పుడు ఒక్కసారి నెలకి నన్ను జ్ఞాపకం తెచ్చుకో. నా తమ్ముడు లక్ష్మణుడు ఉండేవాడు, నా మీద ప్రేమ గలవాడు అని ఒక్కసారి నువ్వు నెలకి నన్ను జ్ఞాపకం చేసుకోండి, అదే నాకు చాలు. నేను ఇతనికి ఆహారంగా మారిపోతాను. నువ్వు
వెళ్ళి సీతమ్మవారు ఎత్తుక్కొని తీసుకుని వెళ్ళి అయోధ్యకు వెళ్ళిపో అని లక్ష్మణస్వామి అంటాడు. ఎందుకు మరి అతను తప్పించుకోవడానికి వీలు కావడం లేదు. శ్రీరాముడు బదులిస్తున్నాడు, లక్ష్మణ, అట్టి మాటలు నీవు ఆడకము. మనము ధర్మములో ఉన్నవారిమి. ధర్మములో ఉన్నవారికి ఎప్పటికీ అపజయం కలుగదు, తాత్కాలికమే అపజయం. నీవు అట్లా శోకింపకము, తప్పక మనం జయం పొందుతాం. నీవు జీవించకుండా లేనప్పుడు నేను జీవించునా? నాకు ఆ సీత కావాలన్నా, ఆ కోసల రాజ్యం కావాలనా? లేదు సోదరా, లేదు లేదు, నీవు లేనినాడు నాకు ఏమీ అక్కర్లేదు అంటూ లక్ష్మణునికి జవాబిచ్చాడు శ్రీరాముడు. కబంధుడు అంటాడు, ఓ యువకులారా, మీరు ఎవరు? చూడ్డానికి మీరు తాపసుల వలె ఉన్నారు, కానీ మీ శరీర సౌష్ఠము, ముఖ వర్చస్సులు చూస్తుంటే రాకుమారుల వలె ఉన్నారు. మీరు ఎవరు? అన్నాతమ్ముల వలె ఉన్నారు. మీ యొక్క చిరునామాలు ఏమిటి? ఏదైనా సరే నేడు మిమ్మల్ని ఇద్దరిని నేను భక్షించును అని అంటాడు ఆ రాక్షసుడు కబంధుడు. రాముడు అంటాడు తమ్ముడితో, ఓ లోకోత్తర వీర, సీతాదేవి జాడ దొరకలేదు. మనకి అడుగడుగున క్లేశములే వస్తున్నాయి. ఎంతటి లోకోత్తర వీరులైన, అస్త్రశస్త్ర సంపాదనాపరులైన విధి విలాసానికి తల వంచవలసిందే కదా, తప్పదు అంటాడు లక్ష్మణుడు. అన్న, ఈ దుష్ట రాక్షసుడు మనను తినివేయక ముందే మన ఖడ్గములతో ఇతని పొడవైన చేతులను ఖండించి వేతుము. ఇతని శక్తి అంతయును ఇతని చేతుల్లోనే ఉన్నది అని నాకు అనిపిస్తున్నది అంటాడు. కబంధుడు చెప్తాడు, ఓ మూర్ఖ మునికుమారులారా లేదా రాకుమారులారా, మీరు నన్ను సంహరించురా అని ఇద్దరిని కూడా నోరు తెరిచి మింగబోయాడు. లక్ష్మణుడు, అన్న, ఇదే అదును, నీవు వీడి కుడిభుజాన్ని ఖడ్గంతో ఖండించుము, నేను వీడి ఎడమ బాహువును నా ఖడ్గంతో ఖండించదును అంటాడు. సరే లక్ష్మణ, అలాగే చేతుము అని రాముడు తన బహుగట్టిదైనటువంటి ఖడ్గంతో శక్తిని ఉపయోగించి ఆ కబంధుని కుడి చేతిని ఖండించి వేశాడు. వెంటనే లక్ష్మణస్వామి వారు కూడా తన ఖడ్గంతో ఆ కబంధుని ఎడమ చేతిని ఖండించి వేశాడు. అప్పుడు అంటాడు కబంధుడు, ఓ యువ వీరులారా, మీరు ఎవరు? మీరు నన్ను నేల కూర్చారే, మీరు సామాన్యులు కాదు, ఎవరో చెప్ప ప్రార్థన అంటాడు. అప్పుడు లక్ష్మణుడు చేతులను తప్పించుకున్నాడు కదా, అప్పుడు చెప్తున్నాడు, ఓ ఈ రాక్షస, ఇతడు కోసల దేశ మహారాజు, పరమ ధార్మికుడు దహిద మహారాజు, అతని జ్యేష్ఠ కుమారుడు శ్రీరాముడు. నేను ఈ మహానుభావునికి తమ్ముడిని. నా పేరు లక్ష్మణుడు. ఈ మహానుభావుని పత్ని ధర్మశీలి, సర్వగుణ సంపన్నురాలు సీతాదేవిని ఒక దుష్ట రాక్షసుడు అపహరించాను. ఆమెను వెతుకుతూ మేము ఈ అరణ్యము గుండా ముందుకు పోతున్నాం. అది సరే, నీవెవరు? నీకు తల ఎందుకు లేదు? ఒంటి కన్నుతో ఉంటివి, ఇట్టి దీర్ఘ బాహువులు నీకెందుకు ఉన్నవి? చెప్పుము అంటాడు లక్ష్మణుడు. కబంధుడు అంటాడు, ఓ పురుష శ్రేష్ఠులారా, రామ లక్ష్మణులారా, మీకు స్వాగతం. నా అదృష్టం పండింది నేటికి. నా బాహువులు మీరు ఖండించిరి, ఇతరులెవరూ ఖండించలేరు. రామ లక్ష్మణులే ఖండించగలరు అని నాకు తెలియదు. మహాత్ములారా, పూర్వజన్మలో నేను అందగాడినే. ఈ వనములలోని ఋషులను హింసిస్తూ ఉండేవాడిని, ధర్మం తెలియని వాడిని. పూర్వం ఒక రోజున స్థూలశిరుడు అనే మహర్షిని ఈ రూపంతోనే భయపెట్టాను నేను. పూర్వము స్థూలశిరుడు అనే ఒక మహర్షిని ఈ కబంధ రూపంతోనే నేను భయపెట్టి అలరబెట్టాను. అందులో అతడు కోపితుడై, నీకు ఈ రూపమే శాశ్వతముగాక అని చెప్పించేశాడు. నా ప్రార్థన, నా బ్రతిమలాడటం విని చివరికి అతడు కరిగి నాకు శాప విమోచనగా చెప్పాడు. ఎన్నడూ ఈ అరణ్యాలకు
శ్రీరాముడు అతని సోదరుడు వస్తారు. వారిని నీవు హింసించినప్పుడు వారు నీ 2 భుజాలను ఖండింతురు. ఆనాడు నీకు తిరిగి నీ పూర్వరూపం వస్తుంది అని శాపానికి విమోచన కలిగించాడు ఆ మునీశ్వరుడు. రామలక్ష్మణులారా, నేను ధనువు యొక్క పుత్రుడిని. ఇంద్రుడికి వ్యతిరేకముగా ఉండటం వలన నా రూపము వికృతంగా ఉన్నట్లు చేశాడు ఆ ఇంద్రుడు. ఇంద్రుడి కోపానికి నేను గురైతిని. అతడు నా శిరస్సును తొడలను ఖండించాడు. నాకు బ్రహ్మదేవుడు దీర్ఘాయుషు ఇవ్వడం వల్ల నాకు తల అంటే శిరస్సు లేకపోయినా కూడా జీవించే ఉన్నాను. అందుకే నన్ను కబంధుడు అని అంటారు. ఇంద్రుడు కనికరంతో నా ప్రార్థన విని ఎన్నడు రామలక్ష్మణులు నీ చేతులు ఖండింతురో ఆనాడు తిరిగి నీవు నీ యొక్క రూపాన్ని పొంది స్వర్గానికి చేరుకోగలవు అని శాపాన్ని విమోచన కలిగించాడు. అప్పటి నుంచి నేను మీ రాక కోసమై ఎన్నో కళ్ళుతో ఈ ఒక్క కళ్ళుతోనే వేచి వేచి ఉన్నాను అని చెప్పుకొచ్చాడు. మీరు నాకు అగ్ని సంస్కారములు చేసిన సో మీకు నేను తోడ్పడేదను. అంతవరకు నాకు దివ్యజ్ఞానము రాదు. అంత నా సోదరులిద్దరు కూడా ఎండు కర్రలు అన్నీ పోగు చేసి అతనికి అగ్ని సంస్కారము కలుగజేశారు. అగ్ని సంస్కారం కాగానే కబంధుడు గొప్ప రూపముతో తెల్లని వస్త్రములతో మెరిసిపోతూ హంసలు పూంచిన విమానంపై కూర్చొని ఇలా అంటున్నాడు: ఓ శ్రీరామచంద్ర, మీ వలన నాకు శాప విమోచన జరిగినది. సీతాదేవి జాడ తెలుసుకున్న మార్గమును వినుము. భూలోకములో మానవుడు తన కార్యాలను సాధించుట కొరకు సంధి, విగ్రహము, యానము, ఆసనము, దైవదీభావము, సమాశయము అను షడ్యుక్తమును అనుసరించాలి. రామా, నీవు నేడు దుర్దశలో ఉన్నావు గాన నీవు సహాయముగా ఒక ఆప్తమిత్రుడిని ఏర్పరచుకొనుము. శ్రీరామచంద్ర, సుగ్రీవుడను ఒక వానరరాజు ఉన్నాడు. అతను ఇంద్ర సమబలుడు. అతనిని నీవు స్నేహితుడిగా చేసుకొనుము. ఆ మహావీరుడు నీకు సీతాన్వేషణలో తప్పక ఉపయోగపడును గనుక నీవు అతనితో నియము చేయము. సీతాన్వేషణ కార్యక్రమం అతి సులువుగా నీకు జరుగును అని చెప్పి మీరు ఈ పశ్చిమ దిశ మార్గంలో పయనించి పంపా సరోవరానికి వెళ్ళండి. అచ్చట మతంగ మహర్షి వారి శిష్యులు ఉండేవారు. వారు నేడు లేరు. ఒక శిష్యురాలు మాత్రము ఉన్నది. ఆమె పేరు శబరి. ఆమె మీ కొరకై, మీ రక కొరకై వేచి ఉన్నారు. ఓ ధర్మాత్మ శ్రీరామ, నీవు వెళ్ళి ఆమెను పరామర్శ చేసి అక్కడి నుంచి సుగ్రీవుని కలుసుకో. అతని స్నేహం చేయి. నీకు సీతాన్వేషణ అతి సులువుగా జరుగును. నీవు తప్పక దుష్ట రాక్షసుడిని జయించగలవు. సీతను బహు గౌరవంతో పొందగలవు అని చెప్పాడు ఆ కబంధుడు తన రూపం మారిన తరువాత. జై శ్రీమన్నారాయణ.